హాయ్ ఫ్రెండ్స్, యాదవోలు గ్రామంలో కళనే ఇంటి పేరుగా మార్చుకున్న గొప్ప కళాకారుని గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మా యాదవోలు గ్రామంలో పడమటి వీధి రామాలయంలో ఉన్న రాములవారు, సీతాదేవి, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి విగ్రహాలు. ఫ్రెండ్స్, ఒకసారి నమస్కారం చేసుకోండి. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. అదే మీ పేరు ఒకసారి ఏంటో చెప్తారా జనాలకి? అవునండి, చెప్తాండి. మీ పేరు చెప్పండి. గంగరాజు గారండి, భజన గంగరాజు గారు అంటారు. ఎక్కువ శాతం కూడా నేను ఇంచుమించు 55 సంవత్సరాల నుంచి ఈ గుడి వద్ద మరి భజన సంకీర్తన వగేరా శనివారం ప్రతి శనివారం కూడా ఈ భక్తులతోటి భజన కాలక్షేపం చేస్తూ ఉంటామండి. స్వామివారికి ఈ పడమర వీధి రామాలయం ఈ భజన సమాజం వారిచే ఇక్కడికి సుమారు ఇంచుమించు 50 సంవత్సరాల సుమారు నుంచి ఈ స్వామివారి ఆలయమునందు మరి చక్కగా ఆ కుర్రవాళ్ళని తయారు చేయటం, భక్తుల్ని ఇక్కడ హరినామ సంకీర్తన రామచంద్రమూర్తి ఆలయంలో జరిపించడం జరుగుతూ ఉంది. అలాగే నా పేరు అనిశెట్టి భజన గంగరాజు గారండి. యాదవోలు, దేవరపల్లి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా అండి. అలాగే ఇది పూర్వం మా పెద్దలు, గ్రామ పెద్దలు, యాదవులలో గ్రామ పెద్దలు ఏదో ఒక పెంకిటి కొంపగా ఈ టెంపుల్ని తయారు చేయడం జరిగిందండి. అది రాను రాను సుమారు ఇంచుమించు 400 సంవత్సరాలు కావస్తుందండి. ఇది మా పెద్దలని నిర్ణయించినటువంటి ఈ టెంపుల్ మరి శిథిలావస్థకు రావటంలో ఈ రామాలయాన్ని గురించి మేము లోగల్లో దీన్ని ఏ రకమైనటువంటి తీరిగా తీర్చిదిద్ది మనకి మన రామచంద్రమూర్తికి ఒక చక్కనైనటువంటి కోవుల ఏర్పరచాలి అనేటువంటి సంకల్పంతో మేము ఈ భక్తులు అందరం కలిసి సంప్రదించుకుని దీన్ని గవర్నమెంట్ వారికి ఏదో అప్పుడు దేవాలయం కట్టుకుంటుంటే దానికి ఏదో కొత్త గవర్నమెంట్ సాయం అవుతుంది అనే దానికోసం మా ఎమ్మెల్యే గారిని గట్ట ఆ సమావేశం చేస్తే అది ఏలూరు పంపిస్తే అంతలోకి ఎవరో పైన ఆ స్టెప్ మార్చేస్తారు అని చెప్పానని దాని గురించి ఏమీ మా ఈ రామాలయానికి నిధులు ఏమీ ఇవ్వలేదండి. కాకపోతే అప్పుడు మేమే గ్రామంలో రైతులు, పెద్దలు, భక్తులు అందరినీ కూడా సంప్రదించుకుని ఉండగట్టుకుని దీన్ని సందాల పరిముఖంగా మా రైతులంతా కూడా సందాల పరిముఖంగా ఇచ్చి తగు వారి శక్తి కొంది సాయం చేశారండి. ఆ సాయం చేయటంలో మేము ఈ రామచంద్రమూర్తికి ఈ కోవులు నిర్ణయించడం జరిగింది. మేము తప్పుకోకుండా భజన సంకీర్తనలో చేస్తుంటామండి, బయటకు కూడా వెళ్తుంటాం. అలాగే మరి ముఖ్యంగా ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి అయిన మహాశివుడైన ఏడుకొండల వెంకటరమణ అయినా శ్రీనివాస్ గారైనా దైవం అంతా ఒకటే అనేటువంటిది ఒక దైవ నిర్ణయం. దీని నిమిత్తం ప్రతి ఒక్కరు కూడా ఈ భక్తి రంజనలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దీని దైవక్షంగా ముందుకు తీసుకెళ్తారు అనే దానికోసం ఇది మనకి మన బాధ్యతలను వహించి మనం దీన్ని చాలా ముందుకు తీసుకెళ్ళాలి అనే దానికోసం ఒక నా కోరికండి. గురుగారు, చెప్పండి. మీరు అసలు మీకు భజన ఎప్పుడు చేయాలనిపించింది? మీకు అసలు ఈ భజన గురించి మీకు ఎప్పుడు ఆలోచన వచ్చింది మీ జీవితంలో? చెప్పండి. అలాగని చెప్తానండి. అయితే నేను ఇంచుమించు 16-17 సంవత్సరాల కాడి నుంచి కూడా
అంటే మీ వయసు 16 అండి అప్పుడు? అప్పుడు ఓకే. నా వయసు 16-17 సంవత్సరాల వయసులో చిన్న పిల్లోడప్పుడు కూడా నేను భజనలు చేస్తానండి. అంటే మురళీ కోలాటం, అప్పుడు శ్రీనివాస భజనలు గట్టా చేయటం లేదండి. ఓల్ని బృందావనం, ఎర్నగూడెం, మన కరి కృష్ణమూర్తి గురువు గారు అని చెప్పానని ఆయన మా యాదవుల్లో కూడా తీసుకొచ్చి భజన సంకీర్తనలు చేసుకున్నామండి. ఆయన దగ్గర కోలాటం భజనలో కొన్ని రోజులు నేర్చుకుని చేశానండి. అక్కడి నుంచి కనీసం 20-21 సంవత్సరం రాబోయేటప్పటికల్లా నేను మా పెద్దలో ఈ ఆలయమునందు మరి ఒక చక్కనైనటువంటి అడుగు భజనలు గట్ట పాడురంగడ భజనం ఈ భజనలు చేయటంలో, అడుగు భజన చేయటంలో నేను వాళ్ళ సందులో ఉండి చిన్నపిల్లోని కదా తొక్కేస్తారేమో, దెబ్బలు తగులుతాయి అని దానికోసం చెయ్యి పట్టుకుని నన్ను అడుగులు వేయించేవాళ్ళండి. ఆ రకంగా ఆ భజన, ఆ తీపి అనేటువంటిది నాకు ఇది ఈ నాభిని నాటుకుపోయిందండి. అక్కడి నుంచి కూడా నాకు ఈ భజన అంటే నా పెళ్ళి ఇప్పుడు ఇది 56-57 సంవత్సరాలు అవుతుందండి. అప్పటికి ముందు నుంచే నేను ఈ భజన చేస్తున్నానండి. ఈ రామాలయం కదా దీన్ని డెవలప్, దీని గొడవ, దీని నడవడికలోనే నడుస్తున్నాను. అలాగే మరి అక్కడ నుంచి 50-56 సంవత్సరాల క్రితం నుంచి కూడా నేను ఈ హరినామ సంకీర్తన ఈ రామాలయంలో భజన చేస్తున్నాను. పక్క గ్రామాలకి భజనలు చేస్తున్నామండి. మరి అలాగే ఆ శ్రేయస్సుని, ఆ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా సంబరపడుతున్నాను. అలాగే నాలాగే సమస్తం మన ఊరు, మన మండలాలు, మన నియోజకవర్గాలు, మన దేశం, మన ఆంధ్ర రాష్ట్రం కూడా శుభిష్టంగా ఉండి శుభోజయంగా ఉండగాలందరిగా నేను ఆ శ్రీరామచంద్రమూర్తిని కోరి ప్రార్థిస్తూ ఉన్నానండి. అయ్యా, మీరు మన రాష్ట్రం దాటి కానీ లేకపోతే చుట్టుపక్కల ఇంకా పెద్ద పెద్ద గ్రామాలకు ఎక్కడికెక్కడికి వెళ్ళి భజనలు చేశారో ఒక్కసారి జనాలకు చెప్తారేమని ప్రేక్షకులకి? చెప్తానండి. ప్రేక్షకులందరికీ నా నమస్కారం. ఓకే. దైవ భక్తులకి, జ్ఞానార్థులకు, ఆత్మార్థులకు, దైవ భక్తులకు, పెద్దలకు, చిన్నలకి అందరికీ కూడా నా ఉదయపూర్వకంగా నమస్కారాలు. నేను కంపల్సరీ తప్పనిసరిగా చెప్తానండి. చెప్పండి. నేను ముప్పన రామారావు గారు అని చెప్పానని మా గురువు గారండి. ఆర్కెస్ట్రా కూడా సంగీతం కూడా నేర్చుకున్నాను. నేను భజనలో ఆర్టిస్ట్ అండి, వాంచుతానండి, పాడతాను, 10 మంది చేత పాడించుతాను. ఈ జ్ఞానోదయంలో నడిపిస్తూ ఉన్నానండి ఈ కార్యక్రమాన్ని. అలాగే నేను మా ఊరే కాకుండా కనీసం కానూరు అగ్రహారం కూడా నేను భజన చేశానండి. అలాగే నెడవోలు కూడా భజనలు చేస్తానండి. బయటకు కూడా వెళ్ళి తాడేపల్లిగూడెం, మరి దువ్వ, ఏలువెన్నె, తణుకు, లాస్ట్ టైం పైన కనీసం మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా వరకు నేను ఈ భజన కార్యక్రమాల్లో పాల్గొని ఈ సమాజాల్లో బయట సమాజాలకు కూడా వాయించడానికి వెళ్తుంటానండి నేను సంగీతంగా, ఆర్కెస్ట్రాగాను. అలాగే హైదరాబాదు కూడా నేను మరి మా సమాజంతో హైదరాబాదు కూడా ఈ భగవంతుని సేవ కోసం వెళ్ళానండి. అలాగే కార్మోనీది హైదరాబాద్ కార్మోని వీధిలో చేస్తామండి, ప్రాథమిక పాఠశాల దగ్గర. మరి ఆ అడ్రస్లు అయ్యి నాకు సరిగ్గా తెలీదు. మరి ఇలాగా బయట ప్రోగ్రాలకి కూడా నేను ఈ సంగీతాన్ని గురించి ఆర్టిస్ట్గా వెళ్తుంటానండి. చెప్పండి. ఇప్పుడు మీకు మీ ఇంటి పేరేమో భజన కాదు, కానీ ఊరందరూ మిమ్మల్ని భజన గంగరాజు గారు అంటారు. అది ఎలా వచ్చింది, మీరు ఏమన్నా వివరించగలరా? అసలు నేను ఉగ్గు పాలతోటే ఈ భజన చేసినట్టుగా నేను భావించుకోవాలి. 16-17 సంవత్సరాల కాడి నుంచి నేను తాళం పట్టుకుని ఈ పెద్దల సందులో ఉండి, చేసేవాళ్ళ సందులో ఉండి నేను ఇంతవరకు అవటానికి ఉండేటువంటి కారణం ఏంటి అంటే, కనీసం 50-60 సంవత్సరాల లోపు నుంచి నేను ఈ భజన చేయటానికి గురించి, భజన గంగరాజు అంటే కానీ ఇంకా 4-5 పేరటోళ్ళు ఉన్నారు కాబట్టి భజన గంగరాజు అంటే సరిపోతున్న ఇంటి పేరు కూడా ఎవరు కూడా ఉదాహరించరండి. థ్యాంక్ యూ సార్. గురుగారు చిన్న కోరికండి,
నాది. అలాగే. ఎందుకంటే అండి మీరు ఒక్కసారి మీ భజన పాట ఒక్కసారి ప్రేక్షకులకి భక్తులకి వినిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. బ్రహ్మ కడిగిన పాదమా బ్రహ్మముత నెడి పాదమా బ్రహ్మ కడిగిన పాదమా చెలగి వసుద కొలసిన పాదమో చెలగి వసుద కొలసిన పాదమో బలితల మోపిన పాదమో తలపక గగనము తన్నిన పాదమో తలపక గగనము తన్నిన పాదమో. కొన్ని మహాపాతకాలు హరించిపోతాయి అని చెప్పానని భగవత్ నామస్వరంతో మన వేదాలు చెప్తున్నాయి. మనం కూడా కొన్ని పురాణాల్లో ఎన్నో కొన్ని చదివి చూసుకుంటున్నాం, చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఈ సంకీర్తనతో మన జీవితాన్ని ఈ నామను నడిపించాలి కడ వరకు కూడా, తుది నిర్ణయం వరకు కూడా నేను చెప్పానని నా కోరికతో నేను మొత్తం అందరినీ కూడా సర్వేదనా సుగుణో భవంతో సర్వరోగ నివారణాయ సర్వేదనా సుగుణో భవంతో అని చెప్పని ఆ భగవంతుడిని ప్రార్థించాలి మనం అంతా అని చెప్పని కోరుకుంటున్నాం. చాలా సంతోషం సార్, చాలా సంతోషం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, గంగరాజు గారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఆనందంగా సంతోషంగా ఉండాలని, మీరు మేము అందరం హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా రాముల వారిని, సీతాదేవిని, లక్ష్మణస్వామిని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.